వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పార్శ్వపద్మ శశాంకాసనము. ఈ ఆసనంలో 2 ఆసనాలు ఉన్నాయి. ఒకటి పద్మాసనము, ఒకటి శశాంకాసనము. మనము పద్మాసనంలో శశాంకాసనం చేస్తూ పార్శ్వంగా తిరుగుతున్నాము. అదే ఈ యొక్క ఆసనంలో చేసే మెథడ్. ఇక్కడ పద్మాసనంలో వెళ్తున్నాం కాబట్టి మనము కాళ్ళని బాగా వార్మప్ చేసుకోవాలి. అలా వార్మప్ చేసుకొని మనము ఈ ఆసనం చేస్తే మంచిది. ఈ ఆసనంలో మనము బ్లాక్ని ఉపయోగిస్తున్నాము. బ్లాక్ని ఇలా పృష్ఠ భాగాల కింద పెట్టేస్తూ బ్లాక్పై కూర్చోండి. అలా కూర్చొని కాళ్ళని సూటిగా చేయండి. కాళ్ళని సూటిగా చేసి ఈ విధంగా కాళ్ళని బాగా ఆడించాలి. కాళ్ళల్లో ఉండే కండరాలని బాగా ఫ్రీగా చేసుకోవాలి. ఈ విధంగా కూడా షేక్ చేయండి. యాంకిల్స్లో ఫ్లెక్సిబిలిటీ చాలా అవసరము కాబట్టి ఈ విధంగా టోస్ని ముందుకు చేస్తూ ఆ వేళ్ళని మన వైపు చేస్తూ చీలిమండలంలో ఫ్లెక్సిబిలిటీని పెంచాలి. దీని తర్వాత ఈ విధంగా యాంకిల్స్ని రొటేట్ చేద్దాము. క్లాక్ వైజ్గా రొటేట్ చేసి యాంటీ క్లాక్ వైజ్లో కూడా అదే విధంగా రొటేట్ చేయాలి. దాని తర్వాత ఒకసారి కిందికి వచ్చి కూర్చోండి. పాదాలని దగ్గరగా తెచ్చి బద్ధకోణాసనంలో పెట్టేసి ఈ విధంగా తొడలని పైకి కిందికి అంటూ వీపుని నిటారుగా పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలని పైకి కిందికి అంటూ ఉండాలి. ఈ విధంగా నడుములని బాగా వార్మప్ చేసుకోవాలి. దాని తర్వాత నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. తొడలల్లో ఎలా అనిపిస్తుందో, నడుములో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఇక్కడ ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము కావాలంటే హిండోలాసనంలో కూడా పాదాన్ని ఈ విధంగా తీసుకొని ఆడించవచ్చు. దీంతో కుడి తొడలో ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. వీపుని నిటారుగా చేసి ఉండండి. ఎడమ కాలుని కూడా అదే విధంగా పైకి చేస్తూ సైడ్ టు సైడ్ షేక్ చేయండి. వీపుని నిటారుగా పెట్టండి. ఎడమ కాలుని కూడా అదే విధంగా పైకి చేసి ముందుగా ఎడమ పాదాన్ని పైకి పెట్టి దాని తర్వాత కుడి పాదాన్ని ఇలా పైకి తీసుకొని వచ్చి
పద్మాసనంలో కూర్చోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు పద్మాసనంలో మనము వీపుని చాలా సూటిగా చేసి కూర్చోవాలి. ఇక్కడ మనము చేతులని చెరువు వైపు పెట్టి కూర్చోవచ్చు. కష్టంగా భావించే వాళ్ళు బ్లాక్ని పృష్ఠ భాగాల కింద పెట్టేసి అప్పుడు పద్మాసనంలో కూర్చోవచ్చు. ఇలా కూర్చోవడం వలన మీకు ఈ తొడ కండరం పైకి ఉండి మీ మోకాలు కిందికి ఉండడం వలన మీకు ఈజీగా పద్మాసనం వేయడానికి ఆస్కారం ఉంటుంది. వీపుని నిటారుగా చేస్తూ ఉండండి. దాని తర్వాత చేతులని ఇలా చెరువైపు చేసి నెమ్మదిగా చేతులని పైకి చేయడము, కిందికి చేయడము, పైకి చేయడము, కిందికి తీసుకొని రావడము చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు చేతులని పైకి కిందికి చేయండి. దాని తర్వాత ఈ విధంగా ఒకసారి స్ట్రెచ్ చేద్దాము. నెమ్మదిగా చేతులని వదిలేసి ఇప్పుడు మనము కుడివైపు ట్విస్ట్ అవుదాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి కుడివైపు ట్విస్ట్ చేస్తూ ఉంది. దాని తర్వాత నెమ్మదిగా ఎడమవైపు ట్విస్ట్ చేయాలి. పొట్ట కండరాలని లోపలికి బిగించండి. దాని తర్వాత సెంటర్కి వచ్చి కూర్చోండి. ఇక్కడ చూడండి, నా పృష్ఠ భాగాలు బ్లాక్ బయట భాగంలో లేవు. బ్లాక్కి పృష్ఠ భాగాలకి ఒకటే లైన్లో బ్యాక్ స్ట్రైట్గా ఉంది. ఈ విధంగా మనము బ్లాక్ని స్ట్రైట్గా పెడుతూ వీపుని నిటారుగా చేసి పెట్టాలి. దీని తర్వాత మనము శశాంకాసనంలో వెళ్దాము. శశాంకాసనంలో వెళ్ళినప్పుడు పాదాలని ఒకసారి గట్టిగా పట్టుకోండి. దాని తర్వాత ఈ విధంగా శశాంకాసనంలో వెళ్ళండి. నేను ఎంత ఈజీగా శశాంకాసనంలో వెళ్ళానో అంత ఈజీగా అందరూ శశాంకాసనంలో వెళ్ళలేరు. కాబట్టి మీకు కష్టంగా అనిపిస్తే తల కింద ఒక బ్లాక్ని పెట్టడం కానీ అలాంటివి చేయవచ్చు. అరిచేతులని ఇలా ఆకాశం వైపు పెడుతూ మోచేతులని దూరంగా చేస్తూ ఛాతీని విశాలంగా చేస్తూ ఇలా శశాంకాసనంలో ఉండాలి. కొంత సమయం పాటు ఉంటూ దీని తర్వాత మనము కుడివైపు ట్విస్ట్ అవుదాము. కుడివైపు పార్శ్వంగా టర్న్ అవుదాము. ఇదే ఈరోజు చేసే ఆసనము. ఇక్కడ నుంచి మన ఛాతీని నెమ్మదిగా కుడివైపు తీసుకెళ్తూ మన తలని ఇలా కుడి మోకాలు ముందు భాగంలో పెట్టి ఛాతీని మన ఎడమ పాదాన్ని మన ఛాతీకి తగిలేలాగా తీసుకొని వచ్చి ఇలా బెండ్ అవ్వాలి. ఇక్కడ సైడ్లో వెళ్ళి బెండ్ అవ్వడం వలన ముఖ్యంగా మన వీపులో స్ట్రెచ్ తెలిసి వస్తుంది. ఇక్కడ 2 పృష్ఠ భాగాలు బ్లాక్ పైనే ఉండాలి. కిందికి జారి పడకూడదు. తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించుతూ ఉండండి. తలలో అయితే చాలా హాయిగా అనిపిస్తుంది. ఈ విధంగా కుడివైపు చేసి ఎడమవైపు కూడా ట్విస్ట్ అయ్యి ఇదే విధంగా తలని కిందికి పెట్టి మనము ఎడమ మోకాలు ముందుకి మన తలని తీసుకొని రావాలి. నడుము కింది భాగంలో నడుము సైడ్ భాగంలో స్ట్రెచ్ బాగా తీవ్రంగా పడుతుంది.
అదేవిధంగా మన పృష్ఠ భాగాలను కూడా కింద ప్రెస్ చేస్తూ ఈ ఆసనంలో ఉంటే మంచిది. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా సెంటర్కి వచ్చి పైకి వచ్చేయండి. కాళ్ళని పద్మాసనంలో బయటికి తీసుకొని వచ్చి మీరు మళ్ళీ వార్మప్లో చేసిన ఆసనాలన్నీ ఇక్కడ చేయవచ్చు. అలా చేస్తూ కాళ్ళని రిలాక్స్ చేసుకోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పార్శ్వ పద్మ శశాంకాసనము. ఇక్కడ 2 ఆసనాలని మనము కంబైన్ చేస్తున్నాము. ఒకటి పద్మాసనము, ఒకటి శశాంకాసనము. ఈ 2 ఆసనాలుకి ప్రిపరేషన్ చేసి దాని తర్వాత మనం ఈ ఆసనంలో వెళ్ళాలి. ఈ ఆసనంలో మనము బ్లాక్ సహాయాన్ని తీసుకుని ఆసనం చేయడానికి ప్రయత్నిస్తాము. ముందుగా మనము పద్మాసనంలో కూర్చోడానికి ప్రయత్నించాలి. దానికి వార్మప్ చేద్దాము. కాళ్ళని బటర్ఫ్లై బద్ధకోణాసనంలో తీసుకెళ్ళండి. బద్ధకోణాసనంలో కాళ్ళని ఒక దగ్గర పెట్టేసి తొడలని బాగా పైకి కిందికి అంటూ ఉండాలి. తొడలని ఈ విధంగా పైకి కిందికి అనడం వలన తొడలలో ఉండే కండరాలు, నడుములో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళని అలా ఆడిస్తూ వీపుని సూటిగా చేయండి. ఇలా ఓ 3 నుంచి 4 నిమిషాల వరకు కాళ్ళని బాగా ఆడించిన తర్వాత పాదాలని అలానే దగ్గరికి పెట్టేసి తలని మనము కాళ్ళ వైపు తీసుకొని రావాలి. మోచేతులని బాగా దూరంగా చేసి విశాలంగా చేయండి. ఛాతిని విశాలంగా చేయండి. నెమ్మదిగా పైకి వచ్చేయండి. 2 కాళ్ళని సూటిగా చేయండి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. ముందు వైపు చేయాలి. అలా కొన్నిసార్లు మన వైపు చేయడము, ముందు వైపు చేయడం చేస్తూ ఉండాలి. దాని తర్వాత కుడి కాల్ని ఫోల్డ్ చేసి హిండోలాసనం చేద్దాము. కుడి కాలుని హిండోలాసనంలో షేక్ చేయండి. ఎడమ కాల్ని కూడా అదే విధంగా హిండోలాసనంలో తీసుకెళ్ళాలి. దీని తర్వాత 2 కాళ్ళని సూటిగా చేసి కొద్దిగా షేక్ చేద్దాము. దీని తర్వాత ఒక కాల్ని పద్మాసనంలో తీసుకెళ్ళాలి. కుడి కాల్ని ముందు ఎడమ తొడకి పెట్టేసి ఎడమ కాల్ని పాదాన్ని కుడి తొడపై పెట్టాలి. అలా తెచ్చి పద్మాసనంలో వెళ్ళండి. పద్మాసనంలో వెళ్ళి ఇక్కడి నుంచి నెక్స్ట్ ఆసనంలో వెళ్ళకుండా కొంత సమయం పాటు ఇక్కడే ఉండాలి. ఒకవేళ మీకు ఇక్కడ కష్టంగా భావిస్తే ఆ ఆసనం నుంచి బయటికి వచ్చేయచ్చు. వచ్చేసి బ్లాక్పై కూర్చొని ఇదే ఆసనాన్ని చేద్దాము. కుడి పాదాన్ని ముందు పైన పెట్టండి.
ఎడమ పాదాన్ని కింద పెట్టాలి. ఈ విధంగా మోకాళ్ళని తొడలని బయట నుంచి పట్టుకుంటూ లేదా పాదాలని పట్టుకుంటూ ఆసనంలో పద్మాసనంలో ఉండాలి. వీపుని నిటారుగా చేయండి. ఇక్కడ చేతులు చెరువు వైపు తీసుకెళ్ళి ఆకాశం వైపు తీసుకెళ్దాము. నెమ్మదిగా కిందికి తీసుకొని రావాలి. కొన్నిసార్లు ఈ విధంగా పైకి చేయడము కిందికి చేయడం చేస్తూ ఉండాలి. సైడ్ టు సైడ్ స్ట్రెచ్ చేయాలి. దాని తర్వాత కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమవైపు ట్విస్ట్ అవ్వాలి. కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమవైపు ట్విస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈరోజు చేసే ఆసనములో ఒక భాగము శశాంకాసనము. ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. పృష్ఠ భాగాలు బ్లాక్ పైనే పెట్టి ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. బ్లాక్ పై నుంచి పృష్ఠ భాగాలు కిందికి జారకూడదు. ఇప్పుడు ఇక్కడ మనము మోచేతులను దూరంగా చేసి ఎక్కువ సమయం పాటు ఉండవచ్చు. ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేద్దాము. తలని కుడి మోకాలు పైకి తీసుకెళ్ళండి. చేతులని కూడా కుడివైపు తీసుకెళ్ళాలి. అరిచేతులు ఆకాశం వైపు చేసి పెట్టండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పార్శ్వ పద్మ శశాంకాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన శరీరానికి చాలా రిలీఫ్గా ఉంటుంది. మనలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. వీటితో పాటు నడుం కండరాలు బాగా స్ట్రెచ్ అవుతాయి. కాళ్ళ కండరాలకు బాగా బెనిఫిషియల్గా ఉంటుంది. వీటితో పాటు తొడ కండరాలు బాగా టోన్ అయిపోతాయి. నెమ్మదిగా ఎడమవైపు టర్న్ అవ్వండి. తలని ఎడమ మోకాలుపై పెట్టేసి మోచేతులని దూరంగా చేస్తూ అక్కడే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా సెంటర్కి వచ్చి పైకి వచ్చేయండి. మోకాళ్ళల్లో నొప్పులు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నెమ్మదిగా కాళ్ళని సూటిగా చేయండి. చేసి షేక్ చేస్తూ రిలాక్స్ అయిపోవచ్చు. కాళ్ళని షేక్ చేసి రిలాక్స్ అయిపోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం కండరాలు అలాగే తొడ కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రాలు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ళల్లో నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. ఈ ఆసనం చేసినట్టు అయితే మీ మోకాళ్ళల్లో నొప్పులు ఎక్కువ అవ్వచ్చు. పద్మాసనంలో కూర్చోడానికి కొద్దిగా కష్టంగా భావిస్తారు. కాబట్టి మోకాళ్ళ నొప్పులు వాళ్ళు పద్మాసనంలో కూర్చుంటే మీ పెయిన్స్ ఎక్కువ అవ్వచ్చు. నడుములలో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు కూడా మీరు పద్మాసనంలో కూర్చున్నట్టు అయితే చాలా పెయిన్ అవ్వచ్చు. కాబట్టి మీరు నడుములని బాగా వార్మప్ చేసుకొని దాని తర్వాత ఈ ఆసనాన్ని చేయండి. సో చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రాలు పార్శ్వ పద్మ శశాంకాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.